ఒక విశ్వాసిని తన విశ్వాసము నుండి, దేవుని మార్గము నుండి తప్పించడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని మనకు తెలుసు. ఈ ప్రయత్నాలలో ముఖ్యమైనది క్షమించే మనస్సు మనకు లేకుండా చేయడం. దీనిని గూర్చి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఇలాగ చెప్పబడింది. నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియున్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. నీ పట్ల ఎంత అన్యాయం చేసిన వారైనా, దారుణంగా నిన్ను మోసం చేసిన వారైనా, తమ మాటలతో మీ హృదయాన్ని గాయపరిచి అవమానించిన వారైనా, ఆఖరికి నీ మరణం కోరుకునే వారైనా సరే, వారిని కూడా ప్రభువు సన్నిధిలో క్షమించు. మరి ముఖ్యంగా వారిని నీ ప్రార్థనలో ప్రభువుకు అప్పగించడం మర్చిపోవద్దు. నేస్తమా, క్షమించడం అనేది క్రీస్తు మనస్సని, ఆ మనస్సును మనం కలిగి ఉండాలని ఎన్నటికీ మరువవద్దు.